హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మగ్గం వర్క్ బుటీ లట్కన్ ఎలా ప్రిపేర్ చేయాలనేది అయితే చూద్దాము. దీనికి నేను ఫస్ట్ ఒకటి బుటీని అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. దీన్ని ఎలా చేయాలి ఈజీగా అనేది నేను టిప్స్తో పాటు అయితే చెప్తాను. కాబట్టి మీరు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగ బుటీని అయితే తీసుకొని కార్నర్ని మనం జాగ్రత్తగా అయితే కటింగ్ చేసేసుకోవాలి. చిన్న సీజర్ తీసుకుంటే మనకి కొంచెం కటింగ్ ఈజీగా ఉంటుంది. పెద్ద సీజర్ తీసుకున్నామంటే చాలా కష్టంగా ఉంటుంది. ఫినిషింగ్ అయితే రాదు. నీట్ ఫినిషింగ్ కావాలి అనుకుంటే మనం ఓపికగా నిదానంగా కటింగ్ అయితే నీట్గా చేయాలి. అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. చూసారా, నేను కటింగ్ అయితే చేసేసాను. ఏదైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసేయాలి. ఇలా రెండు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందు ఆ కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్ని మనం ఒక స్టిచ్ వేసి అయితే కదలకుండా ముందు దాన్ని స్టిచ్ అయితే చేయాలి. ఎందుకంటే మనం చుట్టూ అవుట్లైన్ కుట్టేసిన తర్వాత చేస్తే అది కొంచెం సైడ్కి జరగడం అలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది. అందుకని ముందు మనం ఆ కార్నర్ని సెట్ చేసేసుకున్నామంటే తర్వాత రౌండ్ స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టు ఇలా ముందైతే ఆ షేప్ని ఫిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కార్నర్స్ని ఇట్లాగా సూదితో చిన్నగా కొంచెం కొంచెం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఏదన్నా ఎక్స్ట్రా క్లాత్ బయటికి కనిపిస్తూ ఉంటే దాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసేసేయాలి. అప్పుడు మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. దీనికి లోపల మనం స్టఫింగ్ని కూడా అయితే పెడతాము. అప్పుడే అది కొంచెం ఉబ్బినట్టుగా 3D షేప్లో అయితే వస్తుంది. వీడియో లాస్ట్ వరకు కానీ చూసారంటే మీకు అది ఎలా కుట్టాలి అనేది ఒక బాగా ఐడియా అయితే వచ్చేస్తుంది. ఇలాగా మనం అరౌండ్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ కూడా దూరంగా కాకుండా కొంచెం దగ్గరగానే అయితే స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఇలా స్టిచ్ చేసేటప్పుడైతే మనకు కొంచెం బాగా ఓపిక అయితే ఉండాలి. ఎందుకంటే కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి, స్టిచ్చింగ్ అంటేనే లేట్ ప్రాసెస్లేండి. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కంపల్సరీగా అయితే ఓపిక ఉంటుంది. ఎందుకంటే మనం కుడతా ఉంటాం, విప్పుతూ ఉంటాం, మళ్ళీ కుడతా ఉంటాం, విప్పుతూ ఉంటాం. అవి మనకైతే మామూలే. ఇలాగా అరౌండ్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాము అంటే అవుట్లుక్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు ఎలాంటిది స్టిచ్ చేస్తుంటే మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాగా నేనైతే ఎల్లో కలర్ క్లాత్ తీసేసుకొని లోపల ఇలాగ స్టఫింగ్ అయితే పెట్టేశాను. ఈ స్టఫింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి యూజ్ అది 3D షేప్లో కొంచెం ఉబ్బినట్టుగా అయితే వస్తుంది. లేకపోతే మనకి అవి రెండు అంటుకుపోయి చప్పటిగా అయితే అయిపోతాయి. అలా కాకుండా ఉండాలి అంటే కొంచెం మనం లోపల ఫిల్లింగ్ అనేది పెట్టేసి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసేయాలి. ఇప్పుడు మనము లట్కన్ థ్రెడ్ ఉంటుంది కదా, దానికి ఒక చిన్న నాట్ అయితే చివరిలో వేసేసుకొని దీన్ని మనం కరెక్ట్గా ఆ షేప్ ఉంటుంది కదా, అక్కడ కరెక్ట్గా అది సెట్ అయ్యేటట్లుగా ఫిక్స్ చేసేసుకొని మనం దాన్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి అవుట్లుక్ అయితే బాగా వస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. దీనికంతా ఏం లేదండి, మనకి ఫినిషింగ్ అయితే బాగా రావాలి. దీనికోసం మనం చాలా అయితే కొంచెం కష్టంగా అయితే చేయాలి. అప్పుడే ఫినిషింగ్ బాగా వస్తుంది. చూసారా, ఇప్పుడు మనకి కరెక్ట్గా ఆ ప్లేస్లో మనకి లట్కన్ అయితే సెట్ అయిపోయి చూడ్డానికైతే బాగా వస్తుంది. అంతే అండి, సింపుల్గా మనమైతే లట్కన్ని మన హ్యాండ్తోనే ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసామంటే మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి.